వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు మంగళవారం రోజు ₹1 తమలపాకుతో ఇలా చేస్తే చాలు కోట్ల రూపాయలకు అధిపతిగా మారిపోతారు. అమ్మవారి అనుగ్రహంతో మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండుకుంటుంది. వారాహి అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని కూడా అంటారు. కాబట్టి వారాహి అమ్మవారిని పూజించినట్లయితే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. మనం వారాహి అమ్మవారికి సంబంధించిన ఏ పూజ అయినా సరే, ఏ మంత్రమైనా సరే, ఏ పరిహారమైనా సరే రాత్రి చేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి అద్భుతమైనటువంటి ఫలితాలను అమ్మవారు మనకు అందిస్తారు. కాబట్టి వారాహి అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజుల్లో అమ్మవారికి ఏ పూజ చేసుకున్నా, ఏ పరిహారం చేసుకున్నా సరే అమ్మవారు మనకి 10 రెట్ల సంతోషాన్ని, ఫలితాన్ని మనకిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు మంగళవారం రోజు ఈ చిన్న పరిహారం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అయితే రేపు మంగళవారం రోజు ఎర్రని పుష్పాలు, ఎర్రని మందార పువ్వులు, తామర పువ్వులు, కమల పువ్వులు వాటితో పూజిస్తే అమ్మవారు ఎంతో మురిసిపోతుంది. అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారం రోజున పచ్చకర్పూరంతో ఎలాంటి పరిహారం చేసినా, పచ్చకర్పూరంతో హారతనిచ్చినా కూడా కర్పూరాన్ని నలిపి పొడిలా చేసి తమలపాకులో పెట్టి లక్ష్మీదేవి ముందు పెట్టినా సరే అమ్మవారు ఎంతో మురిసిపోతారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పచ్చకర్పూరం యొక్క సువాసన అనేది వారి యొక్క మనసును కూడా చాలా తేలిగ్గా, ప్రశాంతం చేస్తుంది. పచ్చకర్పూరం యొక్క సువాసన ఎక్కువగా ఇంట్లో, అంటే పచ్చకర్పూరాన్ని ఇంట్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండాలి. ఆ సువాసన వల్ల ఇంట్లో చెడు శక్తులు తొలగిపోతాయి. ఇంట్లోకి లక్ష్మీ అమ్మవారు వస్తారన్నమాట. దరిద్రదేవి వెళ్ళిపోయిన మరుక్షణమే లక్ష్మీ అమ్మవారి ఇంట్లోకి వస్తుంది. ఖచ్చితంగా మనకి అమ్మవారి అనుగ్రహం కలిగి చేతి నిండా డబ్బు ఉండాలన్నా, ఇంకొకరి ముందు చెయ్యి చాపి డబ్బు అడగకుండా ఉండాలన్నా, డబ్బు అనేది ఎప్పుడు కూడా మన చేతిలోనే లేదు అనే ఆలోచన రాకుండా ఉండాలన్నా, మనమే ఇంకొకరికి సహాయం చేయాలన్నా, అప్పు చేయకుండా ఉండాలి అన్నా, అప్పులు ఉన్నా త్వరగా తీరిపోవాలన్నా, అప్పిచ్చే స్థాయికి ఎదగాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు కదా. అయితే మనం ఇప్పుడు ఇవన్నీ కూడా జరగాలంటే చేతిలో డబ్బు ఉండాలి. మరి చేతిలో డబ్బు ఉండాలంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. ధనానికి అధిపతి అయిన లక్ష్మీ కుబేరుల యొక్క కటాక్షి ఉంటే చాలు, ఇక సిరి సంపదలు మన వెంటే ఉంటాయి. అంతేకాదు, సనాతన ధర్మాల ప్రకారం లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే అలాంటి ఇంట్లో శాంతి, సంపదలు కలిగి ఉంటాయని పురాణాలు వివరిస్తున్నాయి. మరి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అన్నా, ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాలు, అనుగ్రహం పాత్రులు అవ్వాలన్నా రేపు మంగళవారం రోజున కేవలం ఒకే ₹1తో ఈ పరిహారం చేయండి. రూపాయి అనేది చిల్లర నాణం. ఎప్పుడైనా మన పురాణాల ప్రకారం చూసుకుంటే లక్ష్మీ అమ్మవారికి చిల్లర నాణాలంటే చాలా ఇష్టం. వాటి యొక్క శబ్దం అన్నా అంతే ఇష్టం. చిల్లర నాణాలతో చేసే శబ్దం వల్ల లక్ష్మీ అమ్మవారు పరుగుని ఇంట్లోకి వస్తుంది. అంతేకాదు, మనం కోట్లకు పడగలెత్తినా, కోటీశ్వరులుగా మారినా, అంచెలంచెలుగా ఎదగాలన్నా సరే ₹1 నుంచే మొదలవుతుంది. కాబట్టి లక్ష్మీ అమ్మవారికి రూపాయి అంటే చాలా ఇష్టం. రూపాయి కాయిన్ కానీ, చిల్లర నాణాలు కానీ నిర్లక్ష్యం ఎప్పుడు చేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు. డబ్బులు ఎప్పుడు కూడా ఒకే చోట దాచుకోవాలి. అంతేకాదు, అనవసరమైన వృధా ఖర్చులు తగ్గించుకోవాలి. అప్పుడే లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం అనేది మనపై ఉంటుంది. ఎవరైతే వృధా ఖర్చులు చేస్తూ డబ్బును వృధాగా ఖర్చు పెడుతూ ఉంటారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీ అమ్మవారు నిలవదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మీదేవి కటాక్షం పొందాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొంతమంది అమ్మవారి కటాక్షానికి పాత్రులు కాలేరు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా సరే అమ్మవారి కటాక్షం పొందలేరు. ఇక దాన ధర్మాలు ఒకవేళ కంటిన్యూగా చేస్తూ ఉంటే అలాంటి వారి జాతకం ఎంత దరిద్రమైనటువంటి జాతకమైనా సరే మారుతూ ఉంటుంది. ఎందుకంటే దాన ధర్మాలు అనేవి చాలా గొప్పవి. దాన ధర్మాలు చేయడం వల్ల జాతక దోషాలు తొలగిపోతాయి. పూర్వజన్మలో తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి బయటపడతాము. పాప కర్మల నుంచి బయటపడి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుతాము.
కాబట్టి మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా, సిరి సంపదల యొక్క వర్షం కురవాలి అన్నా ఖచ్చితంగా ఆ యొక్క చిన్న పరిహారం చేయాలి. ఇంకా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వారం మంగళవారం, అంటే ఎంతో మంగళకరమైనటువంటి రోజు. ఇక మంగళవారం రోజు మరి ₹1 తమలపాకుతో ఏం చేయాలో తెలుసుకుందాము. మంగళవారం రోజు రాత్రి పడుకునే ముందు లేదంటే సాయంత్రానైనా సరే కావచ్చు, ఒక తమలపాకును తీసుకోండి. తమలపాకును ఒక రూపాయి కాయిన్ పెట్టండి. అలా పెట్టిన తర్వాత ఆ రూపాయి కాయిన్ పైన చిటికెడు పచ్చ కర్పూరాన్ని వెయ్యండి. ఆ తర్వాత దానిపైనే పసుపు, కుంకుమ, అక్షింతలు వెయ్యండి. ఆ తర్వాత అంటే పచ్చ కర్పూరము, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ఎర్రని పుష్పను కూడా వాటిపైన వేయండి. తమలపాకులు ఇవన్నీ వేసి లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టోత్తరాలు కానీ లేదంటే అమ్మవారి యొక్క ఏదైనా కనకదార స్తోత్రం కానీ చదువుకోండి. ఇవి చదవడం రాకపోతే ఓం లక్ష్మీదేవాయ నమః, ఓం అష్టలక్ష్మీదేవ్యై నమః అనుకుంటూ మనసులో స్మరిస్తూ నిర్మలమైన మనసుతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తలుచుకుంటూ దీపాన్ని వెలిగించండి. తర్వాత కర్పూరంతో అమ్మవారికి హారతినివ్వండి. అమ్మవారికి ఇష్టమైన ఏదైనా ఒక ప్రసాదాన్ని వండేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. అలా పెట్టాక అమ్మవారిని మనసులో తలుచుకుని మీ యొక్క కోరికను చెప్పుకోండి. ఏదైనా సమస్య ఉందా, లేదంటే ఏదైనా కోరిక మీకు ఏదైతే ఉందో దాన్ని మనస్ఫూర్తిగా అమ్మవారికి చెప్పుకోండి. వాటి నుంచి విముక్తి కలగాలని, కష్టాల నుంచి బయటపడాలని, మీరు ఆ రూపాయి కాయిన్తో చేసే ఈ పరిహారం వల్ల కోట్ల రూపాయలకి అధిపతిగా మారాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. నీతి, నియమం, నిజాయితీ, ఇంకొకరిని కష్టపెట్టకుండా చేసే ప్రతి పనిలో కూడా మంచి ఫలితం రావాలని వేడుకోండి. అలా చేసే ఏ పనైనా సరే మంచి ఫలితం ఖచ్చితంగా ఇస్తుంది. అంచెలంచెలుగా ఎదగడానికి ప్రయత్నించండి. ఆశ, అత్యాశ, దురాశతో ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఏదైనా అడ్డదారిలో సంపాదించాలని, చెడు ఆలోచనలతో కాకుండా కష్టపడి ముందుకు సాగాలని మీరు ముందుకు సాగిపోండి. ఇలా చేస్తే లక్ష్మీ అమ్మవారు ఖచ్చితంగా మిమ్మల్ని కరుణిస్తుంది. ఆ తర్వాత తమలపాకు, పచ్చ కర్పూరం, పసుపు, కుంకుమ, అక్షింతలు, రూపాయి వీటన్నిటినీ కూడా పూజ పూర్తయిన తర్వాత మడిచివేయండి. మడిచివేసి దానిని ఒక ఎర్రటి వస్త్రంలో కట్టేసి ఒక చిన్న మూటలాగా కట్టండి. చిన్న మూటలాగా కట్టి ఆ మూటను మీ బీరువాలో, అంటే మీరు డబ్బును ఎక్కడైతే దాస్తారో ఆ డబ్బును దాచే ప్రదేశంలో పెట్టండి. అది బీరువా అయినా సరే పర్వాలేదు, ఇంకా ఎక్కడైనా సరే మీరు డబ్బు దాచే ప్రదేశంలో మాత్రమే పెట్టండి. అలా పెట్టేసి లక్ష్మీ అమ్మవారిని వేడుకోండి. ధనం బాగా రావాలని, సంపాదించే మార్గాలు ఎన్నో తెరుచుకోవాలని వేడుకోండి. ఇలా పెట్టడం వల్ల ఖచ్చితంగా మీపై, మీ ఇంటిపై ఉన్న చెడు శక్తులన్నీ కూడా తొలగిపోయి దరిద్రదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. లక్ష్మీ అమ్మవారి ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఖచ్చితంగా డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. మీ యొక్క డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతూనే ఉంటాయి. ఇక ధన ధాన్యాలకి లోటు అనేది ఉండదు. జీవితంలో అసలు రానే రాదు. అయితే ఈ పరిహారాన్ని, అంటే తమలపాకు ఒక రూపాయి కాయిన్తో ఈ పరిహారం చేసుకున్నాం కదా, 15 రోజులకు ఒకసారి మంగళవారం రోజైనా సరే, అమ్మవారికి ఇష్టమైనటువంటి శుక్రవారం రోజైనా సరే, ఆదివారం రోజైనా సరే, లేదంటే మంచి తిథుల్లో అయినా సరే, అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథులు ఉంటాయి కదా, అమావాస్య, పౌర్ణమి, ఈ తిథులు ఉంటాయి కదా, ఆ తిథుల్లో అయినా సరే 15 రోజులకు ఒకసారి ఈ పరిహారం చేసుకొని మళ్ళీ మార్చుకుంటూ ఉండాలన్నమాట. ఇలా చేసుకుంటూ ఉంటే మీకు ఎప్పుడు కూడా డబ్బు ఉంటూనే ఉంటుందన్నమాట. మీ ఇంట్లో 4 వైపుల నుంచి కూడా ధనం ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. అమ్మవారు మీ ఇంట్లోకి ఆకర్షితురాలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారం రోజున తమలపాకు ఒక రూపాయి కాయిన్తో ఈ పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః.